ఈరోజు చిన్న చేపల పులుసు. పల్లెటూరు ఏరియాలో ఏ విధంగా చేస్తానో ఒకసారి చూడండి. చేసుకున్నానండి, దాని మీద సట్టి పెట్టానండి. డేక్షా కాగిన తర్వాత అండి ఆయిల్ వేసుకోవాలండి. చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే నీసుకొని వస్తాయి కదా, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఆయిల్. ఇప్పుడు కాగిన నూనెలో కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలండి వేసుకోవాలి. తెలిసిన పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ విధంగా కాగిన నూనెలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకొని ఈ విధంగా చక్కగా దోరగా వచ్చేటట్టు వేసుకోవాలండి. ఈ వేగేలోపు అల్లం, ఎల్లుల్లిపాయ, కాసిన ధనియాలు, మసాలా పేస్ట్ పట్టుకోవాలండి. అల్లం అండి, తర్వాత వెల్లుల్లి, కొంచెం ధనియాలు ఇట్లా మిక్సర్ జార్లో వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర వేసుకోవాలండి, కొంచెం ధనియాలు కొన్ని, 2 రెమ్మలు ఈ దాల్చిన చెక్క అండి, 4 రెమ్మలు ఈ 4 మొగ్గలు లవంగ మొగ్గలు, 2 లవంగాలు, యాలకులు 2 అండి, లవంగ మొగ్గలు 4, చెక్కలు 2 స్పూన్ అండి. వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా చాలా మెత్తగా మిక్స్ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ కొంచెం ఉల్లిపాయల్లో వేయించుకుని కొంచెంసేపు వేగనివ్వాలండి. చింతపండు కొంచెం నీళ్లు వేడి చేసుకుని జాడించుకుని, ముందు జాడించుకోవాలండి, తర్వాత కొంచెం నీళ్లు పెట్టి కొద్దిగా వేడి చేసుకోవాలండి, ఎందుకంటే తొందరగా పొత్తిగలద్ది. ఈ విధంగా ఉల్లిపాయల ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ గుంజి పెట్టుకున్న చేప ముక్కలు, వేగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అండి ఇందులో వేగిన ఉల్లిపాయల ముక్కల తర్వాత చక్కగా మనం ఈ గుంజి పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో వేసేసుకుంటూ వేసుకోవాలండి. ఇందులో వేసేసుకున్న తరువాత అంత ఉప్పు వేసుకోవాలండి. వీటిల్లో కారం వేసుకోవాలండి. మామూలుగా ఉల్లిపాయలు వేసి వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చేపల్లో వేసుకోవాలండి. మామూలుగా పొయ్యి మీద పెట్టుకున్న ముక్కలు ఈ రకంగా అన్నీ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి ముక్కలు. చేత్తో కలుపుకున్నాం అనుకోండి, ఈ కళాయి దాగలో వేసిన ముక్కలు మామూలుగా చక్కగా చేత్తో కలుపుకుంటే చితకబడిన ముక్కలు వాటి అన్నీ కలుస్తుంది. ముక్కకన్నిటికీ అల్లం పేస్టు, కారం, పసుపు, ఉప్పు అన్నీ చక్కగా మళ్ళీ ముక్కలకి పడతాయి. అప్పుడు మనం చేత్తో కలిపేసుకుని ఇప్పుడు చేయవలసింది ఏంటంటే చింతపండు కొంచెం గోరువెచ్చల నీళ్ళలో నానబెట్టుకున్నామండి. అది ఇప్పుడు ఈ కలిపిన చేప ముక్కల్లో పోసుకోవాలి. పిసికి మెత్తగా ఆ గ్రేవీ ఆ చేప ముక్కల్లో పోసుకుంటే ముక్కలు చెదరు. చింతపండు పులుసు పోసేసానండి. పోసేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ముక్క మునగాలి కదా, మునిగి ఉడకాలి, ఉప్పు కారం అంతా పట్టాలి. అందుకే చేప ముక్క కొంచెం మునిగేటట్టు వాటర్ ఉండాలి. మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవాలండి.
విధంగా కలుపుకుని అన్నీ సరిపడా అన్నీ దీనికి చేప ముక్కలకి దినుసులన్నీ సక్రంగా సరిపోయినాయా లేదని ఒకసారి చేతి మీద వేసుకుని చూసుకోవాలండి. చూసుకున్నప్పుడు ఏది తక్కువైతే అది మళ్ళీ వేసుకోవచ్చండి. కారం, పసుపు కానీ, ఉప్పు కానీ అన్నీ మళ్ళీ వేసుకోవచ్చు. అన్నీ పెట్టుకుంటే చితుకుపోతాయండి. మనం వేసుకునేటప్పుడే పెట్టుకోవాలి గరిటి కూరలో. మామూలుగా మనం ఇలా కొంచెం దీన్ని ఇలా తిప్పుకుంటే అన్నిటికీ చక్కగా అనుకూలంగా ఉంటుంది, పడుతుంది. పద్దాక చేపలు గరిటి పెట్టుకోకూడదండి కూరలో. రెడీ అయిపోయిందండి. ఆఖరిగా కొత్తిమీర జల్లేసి పైన తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి.